ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్విప్ ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపరిచే విధంగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల ఓటింగ్ శాతాన్ని పెంచేలా స్విప్ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలపై స్విప్ కోర్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా స్విప్ ఆధ్వర్యంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు 2 వారాల్లో విరివిగా చేపట్టాలన్నారు. యువ ఓటర్లు, మహిళలు, విభిన్న వర్గాలను ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. కళాశాలల్లో విద్యార్థులతో ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పోలింగ్ తేదీ, ఓటు వేయడం, ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఓటింగ్ శాతం పెరిగేందుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సాగించాలన్నారు. కరపత్రాలు, హోర్డింగ్లు తదితర ప్రచార సాధనాలని వినియోగిస్తూ ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నారు. ఈ నెల 28న మహిళా సంఘాలతో ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించే విధంగా స్విప్ కృషి చేయాలన్నారు. స్విప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, స్కౌట్ అండ్ గైడ్స్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలన్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, పరకాల, హన్మకొండ ఆర్డీఓలు నారాయణ, వెంకటేష్, స్విప్ కమిటీ సభ్యులు డిపిఓ లక్ష్మి, రమాకాంత్, సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భానుప్రసాద్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్, డిఈఓ డాక్టర్ అబ్దుల్ హై, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, డిఐఈఓ గోపాల్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్, మెప్మా డిఎంసి రజితావాణి తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. So next 4-5 days when all of you come back, you should be able to send in 4-5 days లో ఏం చేస్తాం, నెక్స్ట్ 2 weeks లో ఏం చేస్తామని అట్లా ప్లాన్ ఇస్తే బాగుంటుంది.